10వ తరగతి పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. చాలామంది 10th క్లాస్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ మీద ఇబ్బంది పడతారు. దానికోసం ఒక ప్రత్యేకమైన టెక్నిక్. మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్ ముందు 15 రోజుల ముందు నుంచి రోజు కూడా ఎగ్జామ్ టైంలో, అంటే మనకి 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, రోజు అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే రోజుకి 15 రోజుల ముందు నుంచి ఎవ్రీడే 9:30 to 12:30 అంటే ఆ ఎగ్జామ్ టైంలో కూర్చుని మనం ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్ రాయాలన్నమాట. అంటే ఈ టెస్ట్లో స్కూల్లో ఇచ్చిన ప్రీ ఫైనల్ పేపర్స్ మళ్ళా తిరిగి రాయటం. అదేవిధంగా స్టేట్ బోర్డు, ఏదైతే మన 10th క్లాస్ స్టేట్ బోర్డు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయో ఒక 5-6 క్వశ్చన్ పేపర్స్ మళ్ళా సేమ్ టైం కూర్చొని రాయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్లో ఒక 5 మార్కులన్నా పెరుగుతాయి. దానికి కారణం ఏంటంటే మన మైండ్ కూడా కరెక్ట్గా 9:30 అయ్యేసరికి ఆ ఎగ్జామ్కి ట్యూన్ అవుద్ది. మన మైండ్లో 15 ఎగ్జామ్ రాసిన తర్వాత 16 ఎగ్జామ్ అసలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, అది మార్చి 14, 16 కావచ్చు, ఆ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనకి ఏమనిపించదు అంటే అది 15, 16 ఎగ్జామ్ అనిపించదు, కానీ ఫస్ట్ ఎగ్జామ్ అనిపించదు. ఆ యాంగ్జైటీ కానీ భయాందోళనలు కానీ అన్నీ పక్కన పెట్టేసి మనకి ఫ్రీ ఫ్లో ఆఫ్ థాట్స్ వస్తాయి. పెన్ను కూడా ఫాస్ట్గా పరిగెత్తుద్ది అనమాట. ఎగ్జామ్ కూడా టైంకి కంప్లీట్ అవుద్ది. ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తి 15 పరీక్షలు సేమ్ టైం కూర్చొని రాసిన తర్వాత ఆ మరుసటి రోజు 16వ పరీక్షకి వెళ్తే ఆటోమేటిక్గా ఆ పరీక్షను అద్భుతంగా మేనేజ్ చేయగలరు. మనకి అలా చేయటం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి పేపర్లో 5 నుంచి 10 మార్కులు తెచ్చుకోవచ్చు ఎక్స్ట్రా. దీంతో పాటు మనం గమనిస్తే కనుక ఈ 10th క్లాస్ పరీక్షలు అనేవి చాలామంది పిల్లలు 15 రోజుల ముందు నుంచి ఏం చదవాలి, ఎలా చదవాలి టెన్షన్ పడుతూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి రోజుకొక ప్రీ ఫైనల్, రోజుకొక మాక్ టెస్ట్, స్టేట్ బోర్డు ఇచ్చిన పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చేయాలన్నమాట. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున మీకు ప్రతిసారి ఒక సిరీస్ లాగా 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించి టిప్స్ అందిస్తూ ఉంటాం.